వెల్కమ్ టు టీ సాట్. ఈరోజు మనము మౌర్ల అనంతర యుగం గురించి నేర్చుకుందాము. మౌర్ల అనంతర యుగంలో ఆల్రెడీ మనము స్వదేశీ రాజ్యాలు, విదేశీ రాజ్యాల గురించి ప్రారంభించుకున్నాము. స్వదేశీ రాజ్యాల్లో శుంగులు మరియు కాన్వులు, విదేశీ రాజ్యాల్లో ఇండో గ్రీకులు, శకులు, పార్థియన్లు పూర్తి చేసుకున్నాము. మనం ఇప్పుడు కుషాన్ల గురించి నేర్చుకుందాము. వాయువ్య భారతదేశంలో ఒక బలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన విదేశీయులు కుషానులు. ఇండో గ్రీకులు, శకులు, పార్థియన్ల అనంతరం వాయువ్య భారతదేశాన్ని కుషానులు అనేవారు పరిపాలించడం జరిగింది. ఈ కుషానులు అనేవాళ్ళు మధ్యాసియాలోని తోషియా అనే ప్రాంతం నుంచి వచ్చారు. తోషియా నుంచి రావడం వల్ల వీరిని తుషారా రాజులు అని చెప్పేసి మన పురాణాలలో రాయడం జరిగింది. తోషియా అనే ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి మన పురాణాలలో తుషారా రాజులు అన్నారు. ఆ తుషారులే కొన్ని గ్రంథాల్లో తొకారియన్స్ అన్నారు. తొకారియన్సే కుషానులు అయిపోయారు. కుషానులు యూచి తెగ మరియు మంగోలియన్ జాతికి చెందినవారు. వీళ్ళ యొక్క ఫేషియల్ ఫీచర్స్ అన్నీ కూడా మంగోలియా లక్షణాలు కనిపిస్తాయి. వీళ్ళ తొలి రాజధాని పురుషపురం, దాన్నే ఇప్పుడు పెషావర్ అంటున్నాం. రెండవ రాజధాని మథురా లేదా సాంస్కృతిక రాజధాని అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక రాజధాని లేదా రెండవ రాజధాని మథురా. కుజల కాట్ఫిసెస్, కుషానా వంశ స్థాపకుడు కుజల కాట్ఫిసెస్ భారతదేశానికి వచ్చిన కుషానులందరినీ, భారతదేశానికి వచ్చిన మంగోలియలందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేసి ఒక బలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు కుజల కాట్ఫిసెస్. ఇతను 15లో రాజు కావడం జరిగింది. 64 AD వరకు పరిపాలించాడు. 15 నుంచి 64 AD వరకు పరిపాలించాడు. ఇతడు బౌద్ధ మత అభిమాని, బౌద్ధ మతాన్ని పోషించాడు. తన బిరుదు చూసినట్లయితే మహారాజాది రాజా. ఇది కూడా సంస్కృత పదమే, మహారాజాది రాజా. మహారాజాది రాజా అంటే సర్వస్వతంత్రుడు అని అర్థము. రాజా అంటే జమీందార్ లేదా దొర. మహారాజా అంటే సామంత రాజు. మహారాజాది రాజా, రాజులకే రాజు, స్వతంత్ర రాజు అని అర్థము. కుజల కాట్ఫిసెస్ పురుషపురం కేంద్రంగా తన రాజధాని ప్రారంభించడం జరిగింది. పురుషపురంనే ప్రస్తుతం మనం పెషావర్ అని చెప్తున్నాము, పెషావర్ ప్రాంతము. వీమా కాట్ఫిసెస్, ఇతనికి రెండవ కాట్ఫిసెస్ అనేటువంటి పేరుంది. ఇతని బిరుదు రాజాది రాజా, పరమేశ్వర, మహేశ్వర. భారతదేశ చరిత్రలో అత్యంత స్వచ్ఛమైన బంగారు నాణ్యాలను ముద్రించింది ఈ యొక్క వీమా కాట్ఫిసెస్. ఇండో గ్రీకులు బంగారు నాణ్యాలు ప్రవేశపెడితే ఈ యొక్క వీమా కాట్ఫిసెస్ అత్యంత స్వచ్ఛమైన బంగారు నాణ్యాలని ముద్రించడం జరిగింది. ఇతను వైదిక మత అభిమాని, శివుణ్ణి పూజించడం జరిగింది. తన నాణ్యాలపై శివుడు, నంది, త్రిశూలాన్ని ముద్రించాడు. శివుడు, నంది, త్రిశూలాన్ని ముద్రించాడు. శివుడి యొక్క బిరుదులైన మహేశ్వర, పరమేశ్వర అనే బిరుదులను స్వీకరించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కనిష్కుడు. ఇతని యొక్క పరిపాలనా కాలము క్రీస్తు శకం 78 నుంచి 102 వరకు. ఈ వంశంలో అతి గొప్ప చక్రవర్తి అంటే కనిష్కుడు అని చెప్పాలి. ఇతని యొక్క బిరుదులు చూసినట్లయితే కైజర్ మరియు దేవపుత్ర. ఈ రెండు బిరుదులు కూడా మనకి కాపీ చేయబడినవి. రోమన్ చక్రవర్తులు సీజర్ అనే బిరుదులు ఉపయోగించుకునేవారు. ఇతను ఏం చేశాడు, సీజర్ బిరుదుని కైజర్ అన్నాడు. కైజర్ అంటే సింహము. అలాగే చైనా చక్రవర్తులు స్వర్గానికి వారసులు, స్వర్గపుత్రులు అని చెప్పేసి బిరుదు తీసుకోవడం జరిగింది. ఇతనేమో దేవునికే వారసుడు అన్నాడు. చైనా వాళ్ళు మేము స్వర్గానికి వారసులు అంటే ఇతనేమో దేవునికే వారసు అని చెప్పుకున్నాడు. అలా దేవపుత్ర అనే బిరుదు ఉపయోగించుకున్నాడు కనిష్కుడు. దేవపుత్ర బిరుదును పొంది కాశ్మీర్లో తన పేరు మీదుగా కనిష్కపురం నగరాన్ని నిర్మించాడు. కనిష్కపురం అనే నగరాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 78లో శకయుగాన్ని ప్రారంభించాడు. భారతదేశ చరిత్రలో అనేక మంది చక్రవర్తులు భారతీయ క్యాలెండర్లు స్టార్ట్ చేశారు. అందులో ఒకటి శకయుగము. మనకి కొన్ని శకాల గురించి చూసినట్లయితే 58 BCలో, క్రీస్తు పూర్వం 58 చూసినట్లయితే విక్రమ శకము.
భారతదేశంలో ప్రారంభించబడ్డ మొట్టమొదటి క్యాలెండర్ ఇది. శకులని నాశనం చేసిన తర్వాత విక్రమాదిత్యుడు అనే రాజు విక్రమ శకాన్ని ప్రారంభించాడు. క్రీస్తు శకం 78. రైట్. శక సంవత్సరాన్ని ప్రారంభించాడు కనిష్కుడు. రైట్. క్రీస్తు శకం 319 లేదా 20 మొదటి చంద్రగుప్తుడు గుప్తా శకంను ప్రారంభించాడు. గుప్తా క్యాలెండర్ని ప్రారంభించాడు మొదటి చంద్రగుప్తుడు. 612 క్రీస్తు శకం 612లో హర్షవర్ధనుడు హర్షా శకమును ప్రారంభించాడు. హర్షవర్ధనుడు పుష్యభూతి వంశరాజు హర్షా శకంను ప్రారంభించడం జరిగింది. అలాగే క్రీస్తు శకం 1076లో చాళుక్య విక్రమ శకం. ఓకే. కళ్యాణి చాళుక్య విక్రమాదిత్యుడు అనేటువంటి 6వ విక్రమాదిత్యుడు యొక్క చాళుక్య విక్రమ శకాన్ని ప్రారంభించాడు. మన భారతదేశంలో ప్రధానంగా స్టార్ట్ చేయబడినటువంటి క్యాలెండర్లు ఇవి. రైట్. క్రీస్తు పూర్వం 58లో మనకు 1 అవుతుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే 78 నుంచి 1 అవుతుంది. ఓకే. 390 నుంచి 1 అవుతుంది, లేదా 612 నుంచి 1 అవుతుంది. ఇలా క్యాలెండర్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. కనిష్కుడు చైనా చక్రవర్తి అయిన పాన్ చావో చేతిలో ఓడిపోయాడు. కనిష్కుడి యొక్క పూర్వీకులు చైనాని పరిపాలించారని అతను భావించి చైనాని తను కూడా పరిపాలించాలనుకున్నాడు. మా పూర్వీకులు పరిపాలించినప్పుడు నేనెందుకు పరిపాలించకూడదని చెప్పేసి చైనా పైన దాడి చేశాడు. పాన్ చావో చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇతని గురించి తెలియజేసిన శిలాశాసనం సూయి విహార్ శాసనము. ఇతని కాలంలో 4వ బౌద్ధ సమావేశము కుందలావనంలో జరిగిందండి. పార్శ్వ అనేటువంటి బౌద్ధ సన్యాసి సలహా మేరకు కుందలావనములో 4వ బౌద్ధ సమావేశాన్ని నిర్వహించాడు కనిష్కుడు. ఎవరి సలహా మేరకండి? పార్శ్వుడి యొక్క సలహా మేరకు. ఈ సమావేశానికి 18 శాఖలు హాజరయ్యాయని టిబెట్కు చెందిన తారానాథ్ వివరించడం జరిగింది. రైట్. మనకి ఈ యొక్క 4వ బౌద్ధ సమావేశం నాటికి బౌద్ధ మతం 18 శాఖలుగా విడిపోయింది. 18 శాఖలను ఒక శాఖగా చేసే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అయితే 18 శాఖలు కాస్త 2 పెద్ద శాఖలు ఏర్పడ్డాయని చెప్పుకున్నాం మనం బౌద్ధ మతం చెప్పుకునేటప్పుడు. మహాయాన బౌద్ధ మతం, హీనాయాన బౌద్ధ మతం. 11 బ్రాంచులేమో హీనాయానలో చేరిపోయాయి, 7 బ్రాంచెస్ ఏమో మహాయానలో చేరిపోయాయి. ఈ సమావేశానికి 500 మంది బౌద్ధ సన్యాసులు హాజరయ్యారని హుయాన్సాంగ్ చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి 500 మంది సన్యాసులు హాజరైనట్టుగా చెప్పారు. కనిష్కుడి ఆస్థానంలో వసుమిత్రుడు, అశోఘోషుడు ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా బౌద్ధ మతస్థులే. వసుమిత్రుడు 4వ బౌద్ధ సమావేశం అధ్యక్షుడు, అశోఘోషుడు ఉపాధ్యక్షుడు అని చెప్పాల్సి ఉంటుంది. వసుమిత్రుడు మహావిభాషా సుత్త అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాయడం జరిగింది. మహావిభాషా సుత్త బౌద్ధ మతం గురించి వివరణ. అశోఘోషుడు రచించిన గ్రంథాలు బుద్ధ చరితం, సౌందర్య నందనం, శౌరీపుత్ర ప్రకరణం మరియు వజ్రసూచి. భారతదేశ చరిత్రలో తొలి జీవిత చరిత్ర బుద్ధ చరితం. గౌతమ బుద్ధుడి యొక్క జీవితంను చరిత్రలాగా రాశాడు, అందుకే దీన్ని మొట్టమొదటి జీవిత చరిత్ర అంటున్నాము. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి జీవిత చరిత్రాన్ని ఎగ్జామ్లో అయినట్టు ఏం చెప్పాలండి? బుద్ధ చరితం అని చెప్పాలి. అశోఘోషుడు బుద్ధుడి యొక్క జీవిత చరిత్రను బుద్ధ చరిత్రలో రచించాడు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ అశోఘోషుడి యొక్క ప్రబోధనల వల్ల కనిష్కుడు హిందూ మతం నుండి బౌద్ధ మతానికి మారాడు. రైట్. మనకి అశోఘోషుడు రాసిన గ్రంథాలు ప్రధానంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలో తొలి నాటకము శౌరీపుత్ర ప్రకరణము. భారతదేశ చరిత్రలో రాయబడిన తొలి నాటకము శౌరీపుత్ర ప్రకరణము. శౌరీపుత్ర అనేటువంటి గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే శౌరీపుత్ర ప్రకరణము. రైట్. సౌందర్య నందనం చూసినట్లయితే
గౌతమ బుద్ధుడి యొక్క సోదరుడు నందనుడు, రైట్, ఆ నందనుడి యొక్క భార్య సుందరి, వాళ్ళిద్దరి యొక్క ప్రేమ కావ్య రాశాడు. కానీ చివరకు ఆ నందనుడు సన్యాసం తీసుకుంటాడు, బౌద్ధ సన్యాసి అయిపోతాడు. దాని గురించి సౌందర్య నందనం రాయడం జరిగింది. ఇక వజ్రసూచి మనకి గౌతమ బుద్ధుడి యొక్క వివిధ అవతారాల్లో వజ్రసూచి కూడా ఒకటి. ఆ వజ్రసూచి యొక్క వివరణ ఇందులో కనిపిస్తుంది. పార్శ్వ, వసుమిత్ర, అశోఘోషతో పాటు కనిష్కుడి ఆస్థానంలో ఉన్న ప్రముఖ గ్రీక్ ఇంజనీర్ ఎగీసిలస్ అనేవాడు ప్రముఖ గ్రీకు ఇంజనీర్ అన్నమాట. కనిష్కుడు తన నాణాలపై ఖరోష్ఠీ లిపి ముద్రించేవాడు. కనిష్కుడు తన నాణాలపై ఖరోష్ఠీ లిపిని ముద్రించేవాడు. మనకి ఖరోష్ఠీ లిపి అంటే ఏం చెప్పుకున్నామండి? కుడి నుండి ఎడమకు రాస్తే దాన్ని ఖరోష్ఠీ లిపి అంటాం. కుడి నుంచి ఎడమకు రాస్తే ఖరోష్ఠీ లిపి అంటాము. కనిష్కుడు రైట్ తన రాజ్యం చూసినట్లయితే ఉత్తరాన పామీర్ పీఠభూమి, తూర్పున బెంగాల్, దక్షిణాన నర్మదా నది, పశ్చిమాన ఆక్సస్ నది. ఈ ఆక్సస్ నది దాటితే మనకు ఆఫ్ఘనిస్తాన్ పూర్తవుతుంది. అంటే పూర్తి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతదేశం అంతా కూడా కనిష్కుడి ఆస్థానంలో ఉంది. కనిష్కుడు చాలా గొప్పగా అభివృద్ధి చేశాడు. కనిష్కుడు చాలా గొప్పగా మనకి ఈ యొక్క రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు. కనిష్కుడి తర్వాత వచ్చిన వాళ్ళంతా అసమర్థులే. స్లోగా రాజ్యం అనేది పతనం అయిపోయింది. రైట్, కనిష్కుడి కాలంలో చాలా గొప్ప నిర్మాణాలు జరిగాయని చెప్పాల్సి ఉంటుంది. మనకు ప్రధానంగా చూస్తే 3 శిల్పకళలు అభివృద్ధి చెందాయండి. గాంధార శిల్పకళ, మథురా శిల్పకళ అభివృద్ధి చెందాయని చెప్పాల్సి ఉంటుంది. గాంధార శిల్పకళ చూసినట్లయితే ఇండో గ్రీకులు ప్రారంభించారు. దాన్ని కుషానులు అభివృద్ధి చేయడం జరిగింది. ఇండో గ్రీకులు ప్రారంభించారు, కుషాన్లు అభివృద్ధి చేశారు. ఇక్కడ నల్లని గ్రనైట్ రాయిని ఉపయోగించి శిల్పాలు చెక్కడం జరిగింది. నల్లని గ్రనైట్ రాయిని ఉపయోగించారు. బుద్ధుడి యొక్క జీవితంకి లేదా బౌద్ధ మతానికి కంప్లీట్గా డెడికేట్ చేయబడ్డ శిల్పకళ గాంధార శిల్పకళ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ గాంధార శిల్పకళలో బుద్ధుడికి అపోలో లక్షణాలు ఇవ్వడం జరిగింది. అపోలో గ్రీకు యుద్ధ దేవత లక్షణాలన్నీ కూడా గౌతమ బుద్ధుడికి ఇవ్వడం జరిగింది. మనకి గౌతమ బుద్ధుడు చూసినట్లయితే సన్యాసి, కానీ ఇక్కడ యుద్ధ దేవతలాగా చెక్కారు. రైట్, కర్లీ హెయిర్ ఉంటుంది, రైట్, పెద్ద బుర్ర మీసాలు ఉంటాయి, రైట్, వాళ్ళంతా కూడా ఆభరణాలతో నింపేశారు. గౌతమ బుద్ధుడి శిల్పాలలో, గాంధార శిల్పకళలో రైట్ ఉంగరాల జుట్టు, ముడతలుగా ఉన్న బట్టలు, రైట్, ఆభరణాలు, రైట్, ఇవన్నీ కూడా మనకి బుద్ధుడి శిల్పంలో కనిపిస్తాయి. గ్రీకు యుద్ధ దేవత అపోలో లక్షణాలన్నీ కూడా గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహంలో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి భీమారన్ అనే ప్రాంతంలో మొదట కనిపించింది ఈ శిల్పకళ. రైట్, మనకి ఈ యొక్క గాంధార శిల్పకళ ప్రధాన కేంద్రము అంటే బమియన్ అని చెప్పాల్సి ఉంటుందండి. ప్రధానంగా బమియన్ అనే ప్రాంతంలో ప్రారంభమైంది. బమియన్ పర్వతాలు బుద్ధుని విగ్రహాలు చెక్కేశారు. బమియన్ పర్వతాలు బుద్ధుని విగ్రహము చెక్కడం జరిగింది. రైట్, ఈ యొక్క బుద్ధుని విగ్రహాలు రైట్ ఆధునిక కాలంలో మనకి ఈ యొక్క తాలిబాన్లు అనేవాళ్ళు సర్వనాశనం చేయడం జరిగింది. వాళ్ళు విగ్రహారాధనకు వ్యతిరేకము, ఇక్కడ విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి పగలగొట్టేశారు ఆ యొక్క తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్లోని బమియన్. మనకి సిక్రీ అనే ప్రాంతం చూసినట్లయితే ఇది లాహోర్ దగ్గర ఉంటుంది. సిక్రీ అనే ప్రాంతం లాహోర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా బుద్ధుడి యొక్క విగ్రహము దొరికింది. బుద్ధుని విగ్రహం దొరికింది. ఎలా ఉందయ్యా ఈ బుద్ధుడి విగ్రహం అంటే, పూర్తిగా నిరాహార దీక్ష చేసి మరణించినటువంటి బుద్ధుని విగ్రహము. రైట్, మనకి జ్ఞానోదయం కంటే ముందు గౌతమ్ బుద్ధుడు ఆహారం తీసుకోవడం ఆపేశాడని చెప్పుకున్నాము.
రైట్. మనకి సుజాత అనే మహిళ ఆహారం ఇచ్చింది. సో అప్పుడు చాలా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, బక్క చిక్కిపోయాడు అని చెప్పుకున్నాము. ఆ బక్క చిక్కిన బుద్ధుడి విగ్రహం ఎక్కడ దొరికిందయ్యా అంటే సిక్రీ అనే ప్రాంతము, లాహోర్. అలాగే తఖ్త్ ఈ బాహీ, తఖ్త్ ఈ బాహీ అనే ప్రాంతం చూసినట్లయితే ఇక్కడ మైత్రేయ భవిష్యత్తు బుద్ధుడు, మైత్రేయ భవిష్యత్తు బుద్ధుడు, ఇతని విగ్రహం మనకి ఇక్కడ లభించింది. రైట్. ఈయన ఇంకా పుట్టలేదండి, భవిష్యత్తు బుద్ధుడు ఇంకా పుట్టలేదు. రైట్. ఈయన యొక్క విగ్రహం ఎక్కడ దొరికింది? తఖ్త్ ఈ బాహీ, పెషావర్కి దగ్గరలో ఉంటుంది. ఈ గాంధార శిల్పకళలో నల్లని గ్రానైట్ రాయిని ఉపయోగించారండి, నల్లటి గ్రానైట్ రాయిని ఉపయోగించడం జరిగింది. రైట్. ఈ గాంధార శిల్పకళని ప్రారంభించింది ఇండో గ్రీకులు, అభివృద్ధి చేసింది కుషానులను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అభివృద్ధి చేసింది కుషానులు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మథురా శిల్పకళ, మథురా శిల్పకళ. ఈ మథురా శిల్పకళ చూసినట్లయితే ఇది లౌకిక శిల్పకళ అని చెప్పాలి, లౌకిక శిల్పకళ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని మతాల విగ్రహాలు చెక్కేశారు. మనకి గాంధార శిల్పకళలో ఓన్లీ గౌతమ బుద్ధుడు లేదా బౌద్ధ మత విగ్రహాలు మాత్రమే చెక్కారు. కానీ ఇక్కడ మాత్రము అన్ని మతాలకు సంబంధించి ఇక్కడ ఎర్రని ఇసుకరాయి ఉపయోగించారు, ఎర్రని ఇసుకరాయిని ఉపయోగించి శిల్పాలు చెక్కడం జరిగింది మథురా శిల్పకళలో. రైట్. ఈ యొక్క శిల్పకళను ప్రారంభించింది శుంగులు, ప్రారంభించింది శుంగులు, అభివృద్ధి చేసింది కుషానులను గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించింది శుంగులు, అభివృద్ధి చేసింది కుషానులను గుర్తుపెట్టుకోవాలి. రైట్. మథురా శిల్పకళలో అనేక విగ్రహాలు చెక్కడం జరిగిందండి. రైట్. గౌతమ్ బుద్ధుడి విగ్రహం చెక్కారు, వర్ధమాన మహావీర విగ్రహం చెక్కారు, జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కారు. రైట్. అర్ధనారీశ్వర, మహాశివ, రైట్, అలాగే మహావిష్ణు, యక్ష, యక్షిణి, అలాగే కనిష్కుడి తలలేని 6 అడుగుల విగ్రహము, కనిష్క యొక్క 6 అడుగుల తలలేని విగ్రహము మనకి ఇక్కడ చెక్కడం జరిగింది. అంటే ఈ యొక్క తల లేకుండా చెక్కారంటే లేదండి, 6 అడుగుల విగ్రహము చెక్కడం జరిగింది, కానీ ఆ తల కట్ అయిపోయింది. రైట్. ఇది మనకి ఎక్కడ దొరికిందయ్యా ఈ శిల్పము అంటే మౌ అనే ప్రాంతము, మథురా, మథురాకి అత్యంత దగ్గరగా ఉన్న గ్రామమే మౌ అనే ప్రాంతము. రైట్. 6 అడుగుల తలలేని విగ్రహం. ఇది ఏ రాయితో తయారు చేశారంటే ఎర్రని ఇసుకరాయి అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎర్రని ఇసుకరాయి. మనకి గాంధార శిల్పకళలో ప్రధానముగా భౌతిక శిల్ప సంపదకి ఇంపార్టెన్స్ ఇస్తే, భౌతిక మనకి అందానికి ప్రాధాన్యత ఇస్తే ఇక్కడ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇచ్చారు, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం సంగమ యుగం గురించి నేర్చుకుందాం. సంగమము, కలవడము. రైట్. చోళ, చేర, పాండ్య అనే రాజ్యాలు మనకి ఈ యొక్క సంగమ యుగంలో అభివృద్ధి చెందాయి అన్నమాట. సంగమము అంటే కలయిక లేదా కూడలి లేదా సమావేశం అని అర్థము. తమిళ సాహిత్యం అంతా కూడా ఈ చరిత్ర మనకి సంగమ యుగంలో ప్రారంభమైంది. రైట్. ప్రాచీన కాలంలో చోళ, పాండ్య, చేర వంశాలు తమిళకం అని వ్యవహరించేవారు. ఈ మూడింటిని కలిపి తమిళకము, దాన్నే మనం తమిళనాడు అంటున్నాము. తమిళకంలో 3 రాజ్యాల గురించి అశోకుడు తన శాసనాలలో, రైట్, ఇండిగా గ్రంథంలో హాతిగుంప శాసనాలు తెలియజేస్తున్నాయి. మదురై నగరంలో కవి పండిత పరిషత్తును సంఘం అనే పేరుతో వ్యవహరించేవారు. ఫస్ట్ మనం చోళ వంశం గురించి చూద్దాము. వీరి రాజధాని ఉరాయూర్. వీళ్ళ రాజచిహ్నం పులి, స్థాపకుడు ఎలారా, గొప్ప చక్రవర్తి కరికాలుడు, కాలిన కాళ్ళు కలిగినవాడు కరికాలుడు. రైట్. కరికాలుడు సప్త సముద్ర రాజు అనేవారు. 7 సముద్రాలని
దాటిని ఓడించిన రాజు అని అర్థము కరికాలుడు. రైట్. నౌకాదళాన్ని అభివృద్ధి చేసి శ్రీలంకపై దాడి చేసి 12,000 మంది బానిసలను తీసుకువచ్చి కావేరీ పట్టణాన్ని నిర్మించారు కరికాలుడు. రైట్. ఈ యొక్క కరికాలుడు కావేరీ నదికి ఆనకట్టలు కట్టాడు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు. ఈ యొక్క చోళుల్లో అతి గొప్ప రాజు కరికాల చోళుడు. సంగమ యుగంలో చోళుల యొక్క అతి పురాతనమైన మరియు ముఖ్యమైన రేవు పోడుక. ఆ పోడుకనే ప్రస్తుతం ఏమంటున్నామయ్యా అంటే అరికమేడు. మనకి పాండిచ్చేరి దగ్గరలో ఉంటుందండి, పాండిచ్చేరి దగ్గరలో ఉంటుంది. ఇక నెక్స్ట్ రాజ్యం వచ్చేసి చేరా వంశం. వీళ్ళ రాజధాని వంజి, రెండో రాజధాని కరూర్. ఈ యొక్క స్థాపకుడు ఉదయన్ చేరలన్. చిహ్నం వచ్చేసి ధనస్సు మరియు బాణము, ధనస్సు మరియు బాణము. ఈ వంశం యొక్క గొప్ప రాజు సెంగుత్తవాన్. సెంగుత్తవాన్ అనేవాడు గొప్ప రాజు చెప్పాలి. ముజిరిస్ అనేది ముఖ్యమైన రేవు పట్టణము. ఇక్కడి నుంచి రోమ్ సామ్రాజ్యమునకు సుగంధ ద్రవ్యాలు ఎగుమతయ్యేవి. రైట్. ముజిరిస్లో రోమన్లు అగస్టస్ దేవాలయం నిర్మించుకున్నారు. అగస్టస్ అనే రోమన్ చక్రవర్తి యొక్క దేవాలయం నిర్మించుకున్నారు. రోమన్లు వాళ్ళ రాజులని దేవతలకు సమానంగా భావించేవాళ్ళు అనమాట, దేవతలకి సమానంగా భావించేవాళ్ళు. ఇక పాండ్యులు చూసినట్లయితే మదురై కేంద్రంగా వాళ్ళ పరిపాలన ప్రారంభమైంది. వీళ్ళ చిహ్నం వచ్చేసి మీనం లేదా చేప. స్థాపకుడు ముదుమి కుడిమి పెరువల్లడి, ముదుమి కుడిమి పెరువల్లడి. గొప్పరాజు నెడుంజెలియన్, గొప్పరాజు నెడుంజెలియన్. ఈ యొక్క మదురై ఆధ్వర్యంలో, ఈ యొక్క పాండ్యుల ఆధ్వర్యంలో సంగమ పరిషత్ అనేది నిర్వహించబడింది. మొత్తం 3 సమావేశాల్లో తమిళ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రైట్. ఈ యొక్క గ్రంథాలు అనేవి తమిళ భాషలో రాయబడ్డాయి. రైట్. మొదటి సమావేశం చూసినట్లయితే తెన్మదురైలో నిర్వహించారండి, తెన్మదురై. ఈ యొక్క సమావేశం అధ్యక్షుడు అగస్త్యుడు. రైట్. ఈ సమావేశంలో రాయబడ్డ గ్రంథాలు మనకు లభించలేదు. రైట్. చాలామంది ఏమంటారంటే ఈ సమావేశానికి దేవతలు హాజరయ్యారు. రైట్. మనకి గ్రంథాలు అనేవి లభించలేదు. ఇక రెండవ సమావేశం చూసినట్లయితే కపాతాపురం, పాండ్యుల యొక్క రెండవ రాజధాని నుండి కపాతాపురంలో నిర్వహించారు. దీని యొక్క అధ్యక్షుడు తొలక్కాపియార్. తొలక్కాపియార్ అనే వ్యక్తి ఈ యొక్క అధ్యక్షుడు అని చెప్పాలి. ఈ సమావేశానికి అత్యధిక మంది కవులు రచయితలు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో 18 గ్రంథాలు రాయబడ్డాయండి. తొలక్కాపియార్ ఈ సమావేశంలో తొలి వ్యాకరణ గ్రంథమైన తొలక్కాప్యం రాశాడు. తొలి తమిళ వ్యాకరణ గ్రంథము, తొలి తమిళ వ్యాకరణ గ్రంథము తొలక్కాప్యంను రచించడం జరిగింది. ఈ తొలక్కాప్యం గ్రంథము తమిళ వ్యాకరణ గ్రంథంగా పేరుగాంచింది. రైట్. అలాగే సమకాలీన చరిత్ర కూడా అందులో రాయబడి ఉంది. ఇక మూడవ సమావేశం చూసినట్లయితే మదురైలో జరిగిందండి. అధ్యక్షుడు నకిరార్. ఈ నకిరార్ వచ్చేసి తొలక్కాపియార్ యొక్క శిష్యుడు. ఈ నకిరార్ రాసిన గ్రంథము తిరుమురుగరుప్పడై, తిరుమురుగరుప్పడై. ఈ తిరువల్లువార్ అనే వ్యక్తి తిరుక్కురుల్ అనే గ్రంథం రాయడం జరిగింది. తిరుక్కురుల్ని తమిళ వేదం అని పిలుస్తారు. ఒకసారి ఎగ్జామ్లో తమిళ వేదం అంటాడు, ఇంకోసారి ఎగ్జామ్లో తమిళ బైబిల్ అని కూడా అంటారండి. సో మనకి ఎగ్జామ్లో ఎలా వచ్చినా మనం ఇక్కడ తీసుకోవాలి. తమిళ వేదం ఏంటి, తమిళ బైబిల్ ఏంటంటే వేదము హిందువులకు అత్యంత ముఖ్యమైనది, క్రైస్తవులకి బైబిల్ అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ అత్యంత ముఖ్యమైనది అనే ప్లేస్లో తమిళ వేదం అన్నాడు, అత్యంత ముఖ్యమైనది అనే ప్లేస్లో తమిళ వేదం అన్నారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి, తిరుక్కురుల్ తమిళ వేదము లేదా తమిళ బైబిల్గా పిలువబడింది. రైట్. మనకి నకిరార్ రాసే గ్రంథం చూసినట్లయితే తిరుమురుగరుప్పడై. ఈ గ్రంథం అనేది కుమారస్వామి జీవిత వృత్తాంతం పైన రాయబడింది. కుమారస్వామి జీవిత వృత్తాంతం పైన రాయబడింది. మనకి తెలుగు వాళ్ళు గణేశునికి మొదటి పూజన చేస్తే తమిళియన్స్ కుమారస్వామికి మొదటి పూజ చేస్తారు. వాళ్ళకి కుమారస్వామి ముఖ్యమైన దేవుడు. సో అతనిపైన రాయబడిన గ్రంథం అది. అలాగే తమిళియన్స్ ముఖ్యంగా చూసినట్లయితే వీళ్ళు అనేక ఇతిహాసాలు కూడా రాశారు. రైట్. వీళ్ళది ద్రవిడ సంస్కృతి అని చెప్పేసి ఆర్య సంస్కృతిని పూర్తిగా
వదిలివేశారు. ఆర్య సంస్కృతి వ్యతిరేకంగా అనేక వేదాలు, అనేక ఉపనిషత్, అనేక ఇతిహాసాలు రాసుకున్నారు. మనకి ఇక్కడ 3 ముఖ్యమైన ఇతిహాసాలండి, 3 ముఖ్యమైన ఇతిహాసాలు రాసుకున్నారు ఈ యొక్క తమిళియన్స్. శిలప్పాధికారం, ఇలంగో అడిగల్, శిలప్పాధికారం. ఇక్కడ ముగ్గురి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. కోవలన్, కన్నగి, మాధవి. కోవలన్ కన్నగిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది, కానీ ఒకానొక సందర్భంలో మాధవితో లేచిపోవడం జరుగుతుంది. రైట్. కానీ మళ్ళీ మాధవితో గొడవ వచ్చేసి వెనక్కి వచ్చేసి కన్నగితో జీవిస్తాడు. రైట్. శిలప్పాధికారం అంటే కాలి యొక్క గజ్జెలు లేదా అందెలు. ఈ కన్నగి, కోవలన్ ఇద్దరు కూడా మదురై ప్రాంతానికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు ఉండవు. సో తన యొక్క ఒక కాలి యొక్క గజ్జె ఇచ్చేసి దాన్ని అమ్ముకొని రమ్మంటే, కానీ అక్కడ అదే రోజు రాణి యొక్క యాంక్లెట్ మిస్ అవుతుంది. సో ఇతనే దొంగ అని చెప్పేసి కోవలన్ని రాజు ఉరిదీస్తాడు. కన్నగి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి విచారణ చేయకుండా ఎలా ఉరిదీస్తారు, అది నాదే, ఇంకోటి కూడా నా దగ్గరే ఉందని చూపించడం జరిగింది. సో ఈ కన్నగి శాపం వల్ల మదురై నాశనం అయిపోతుంది. రైట్. శిలప్పాధికారం కాలి యొక్క గజ్జెలు అని అర్థము. రైట్. ఈ యొక్క స్టోరీ అంతా కూడా ఈ ముగ్గురి చుట్టూ తిరుగుతుంది, అలాగే కాలి గజ్జె చుట్టూ తిరుగుతుంది. అందుకే శిలప్పాధికారం పేరు పెట్టడం జరిగింది. సెంగుత్తవాన్ అనే రాజు కన్నగి పూజలు ప్రారంభించాడు. దాన్నే మనం పత్ని కల్ట్ అంటాం, భార్యలని పూజించే సాంప్రదాయము. ఇంకా కూడా తమిళనాడు మరియు శ్రీలంకలో భార్యని పూజించే సాంప్రదాయం కనిపిస్తుంది. మణిమేకలై, సతనార్. ఈ కోవలన్ మాధవి యొక్క కూతురే మణిమేకలై. రైట్. దీని యొక్క శిలప్పాధికారం యొక్క కంటిన్యూషనే మణిమేకలై. కోవలన్ మాధవి యొక్క కూతురే మణిమేకలై. జీవక చింతామణి తిరుక్కదేవార్ అనేటువంటి వ్యక్తి రాశాడు. పేరు వెనక చింతామణి ఉంటే అది జైన మత గ్రంథంగా గుర్తుపెట్టుకోవాలి. జీవగా అనేటువంటి వ్యక్తి పూర్తి భారతదేశాన్ని ఆక్రమించి పూర్తి భారతదేశాన్ని పరిపాలిస్తాడు. చివరగా జైన సన్యాసిగా మారిపోయి జైన సన్యాసి అయిపోతాడు. ఈయన జీవితం గురించి జీవగ చింతామణిలో తిరుక్కదేవార్ రాయడం జరిగింది. తమిళ రాజ్యాల్లో పితృదేవతల కోసము పిండాలు పెట్టే ఆచారం ఉంది. రైట్. తమిళ రాజ్యాల్లో పితృదేవతల కోసం పిండాలు పెట్టే ఆచారం ఉంది. రైట్. ప్రారంభంలో తమిళకంలో ప్రజల ప్రధాన దైవము కుమారస్వామి. ఇక రేవుపట్నాల విషయంకి వచ్చినట్లయితే కొరివి, కుమరి. ఈ కుమరినే కన్యాకుమారి అని చెప్పేసి, పోడుక, అరికమేడు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. వీరి కాలంలో ధనవంతులను వెల్లాలాలు అనేవారు. రైట్. అలాగే వ్యవసాయ కూలీలను పరియర్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సంగమ యుగంలో తమిళులు ఈజిప్టు మరియు అరేబియాలో వ్యాపారం చేసేవాళ్ళు. భారతదేశ చరిత్రలో తొలిసారి విదేశీ వ్యాపారం చేసింది తమిళులే. మనకి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా చైనాతో కావచ్చు, మలేషియాతో కావచ్చు, వియత్నాంతో కావచ్చు, రైట్, రోమన్ సామ్రాజ్యంతో కావచ్చు వ్యాపారం చేసింది తమిళ్స్ అని చెప్పాల్సి ఉంటుంది. వీరు సముద్ర ముత్యాలు, విలువైన రంగురాలని వివిధ ప్రాంతాలకి ఎగుమతి చేసుకోవడం జరిగింది. రైట్. మనకి పోడుక ప్రముఖ వ్యాపార కేంద్రం, దాన్ని ఇప్పుడు ఏమంటున్నాం, అరికమేడు అంటున్నాం. అరికమేడు. రైట్. ఈ యొక్క తమిళ రాజ్యాలే మొదటిసారిగా నేవీకి ప్రాధాన్యత ఇచ్చాయి. రైట్. నౌకా సహాయంతో కరికాలుడు అటువంటి వాడే శ్రీలంకపై దాడి చేసి 12,000 మందిని పట్టుకొచ్చి కావేరీపట్నంని నిర్మించుకోవడం జరిగింది. రైట్. ఇది మనకు ప్రధానంగా ఈ యొక్క తమిళకంలో లేదా సంగమ యుగంలో జరిగినటువంటి చరిత్ర అన్నమాట. ఈ యొక్క చాప్టర్లో మనం కుషాన్ల గురించి నేర్చుకున్నాము, అలాగే సంగమ యుగం గురించి నేర్చుకున్నాము. ఈ యుగంని మనము వ్యాపార యుగం అంటున్నాం, ఎందుకంటే విపరీతంగా వ్యాపారం జరిగింది. మలేషియా, అన్నాం, వియత్నాం, జావా, సుమత్రా, ఇండోనేషియా, వీటితో వ్యాపారం జరిగింది. ఈవెన్ చైనా, రోమన్, ప్రస్తుత యూరోప్తో
వ్యాపారం చేశారు. రైట్, ఇది మన యొక్క చాప్టర్ యొక్క సారాంశము. ఈ యొక్క మనకి సంగమ యుగంలో ఖచ్చితంగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ యొక్క పుస్తకాలు, ఇతిహాసాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే గాంధార శిల్పకళ, గాంధార శిల్పకళ, మథురా శిల్పకళ గురించి మనము డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన యొక్క మౌర్య అనంతర యుగం. థ్యాంక్ యూ.